బిగ్ న్యూస్ చూస్తున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఒక్కొక్కరుగా మా సభ్యులు ఫిలిం ఛాంబర్ కు చేరుకుంటున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు అగ్రతారలు రానుండడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతను ఏర్పాటు చేశారు. మా ఎన్నికలు ఈసారి ఓ భారీ సినిమా క్లైమాక్స్ ను తలపిస్తున్నాయి. పోటాపోటీ ప్రచారాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో నరేష్, శివాజీ రాజా ప్యానెల్ సభ్యులు హోరెత్తించారు. ఒకరిని మించి మరొకరు హామీలు గుప్పించి సాధారణ ఎన్నికలను మరిపించారు. మా ఎలక్షన్ ఒక ఫ్యామిలీలో జరుపుకునే కిట్టి పార్టీ లాంటివని అన్నారు నటుడు పృథ్వీరాజ్. ఇందులో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఏమీ ఉండదని, మేమంతా ఒకే కుటుంబం అని చెప్పారు. ఇవి అసలు అంటాకి లేదండి. ఇది కుటుంబం మహా అంటే ఒక 400 మంది ఉంటారు ఓటింగ్ చేసేవాళ్ళు. 800 మెంబర్స్లో 800 మెంబర్స్ కుటుంబాన్ని ఎందుకు మనం ఆంధ్ర రాష్ట్రం మొత్తం తెలియజేయటం? ఇది చక్కగా సాగే ఒక కుటుంబంలో జరిగిన ఒక ఏమనుకుంటా కిట్టి పార్టీ లాంటిది. ఎందుకంటే వాళ్ళ ఆరోపణలు చేయటానికి దాంట్లో అర్థవంతం లేదండి. మేము నేను అన్ని తీసుకెళ్లి మొత్తం ప్రూఫ్లు చూపించాం. మీరు దొంగ అన్నారు, నేను దొంగ కాదు, ఇదిగో కాగితం అన్నాం. ఇండస్ట్రీ పెద్దలందరూ దాన్ని జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఉందండి. వీ షుడ్ రెస్పెక్ట్ తమ్మారెడ్డి భరద్వాజ గారు, కేఎల్ నారాయణ ఉన్న పెద్దలను మనం గౌరవించాలి. ఇంక్లూడింగ్ చిరంజీవి గారు అకౌంట్స్ కూడా తెప్పించుకుని చూసి ఏమీ లేదు అక్కడ సంతకం పెట్టారు. ఇక్కడ కాంట్రాక్ట్ ఇచ్చిన దాంట్లో నరేష్ గారు సంతకం పెట్టారు, శివాజీరాజు గారు. మోస్ట్ ఏంటంటే అర్థం చేసుకోవాల్సిందే, జనరల్ సెక్రటరీ ఈజ్ వెరీ పవర్ఫుల్ దెన్ ప్రెసిడెంట్. మా ఎలక్షన్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లాగే ఉంటాయని అన్నారు సీనియర్ నటుడు పోసాని కృష్ణమురళి. అయితే మా ఎలక్షన్స్ ముగిసిన వెంటనే 2 గ్రూపుల్లాగా విడిపోకుండా అందరూ తిరిగి కలిసిపోతామని అన్నారు. అసెంబ్లీ ఎలక్షన్ లాగానే ఇది కూడా. బట్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ ఎవరికాళ్ళంతా కలుసుకుంటారు. మన మిగతా అసెంబ్లీ ఎలక్షన్ లాగా 2 గ్రూపులు అయిపోయి ఊళ్ళు 2గా మారిపోయి జిల్లాలు 2గా మారిపోయినట్టు ఎటు ఉండదు. ఇక్కడ మా అసోసియేషన్ ఏంటంటే ఎలక్షన్లో ఏం జరిగినా మళ్ళీ ఆఫ్టర్ ఎలక్షన్ మళ్ళీ అందరూ కలిసి యాస్టేజ్గా మనం మాట్లాడుకోవటం, మళ్ళీ కలిసి సంతోషంగా ఉండటం, అది సినిమా అడ్వాంటేజ్. అది ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఆర్టిస్టులందరికీ అండగా ఉండాలని కోరుకుంటామని అన్నారు నటి శివపార్వతి. అలాగే తెలుగు సినిమాలకు తెలుగు నటులే చేయాలనే నిబంధన అసోసియేషన్లో బలపడితే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. సమర్థవంతమైన వాళ్ళని ఎన్నిక చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అయితే ఎవరు గెలిచినా మాకు కావాల్సింది ఒకటే, మా అందరికి ఒక యూనిటీ ఉండాలి. మాకు కావాల్సిన వనరులు మేమందరం కలిసి మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే అసోసియేషన్ ఏర్పరచుకోవాలి. అతి ముఖ్యంగా కొంచెం ఫిలిమ్స్కి తెలుగు ఆర్టిస్టులే చేయాలనే కట్టడి కూడా అసోసియేషన్లో బలపడాలని మేమంతా కోరుకుంటున్నాము. దాని తర్వాత అసోసియేషన్కి సంబంధించిన వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలుపరిచే సమర్థుల్ని ఎన్నుకుంటారని నేను భావిస్తున్నాను. మా ఎలక్షన్లో ఎవరు గెలిచినా మేమందరం ఒక్కటేనని అన్నారు నటుడు వేణుమాధవ్. ఎలక్షన్స్ తర్వాత కూడా తమ మధ్య ఎలాంటి గొడవలు ఉండవన్న వేణుమాధవ్ పోటీలో నిలిచిన వారందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. పొలిటికల్ ఎలక్షన్స్ జరుగుతుంటాయమ్మా పాలిటిక్స్ లో. బట్ ఇక్కడ ఎవరు గెలిచినా ఎవరు విన్ అయినా మేమందరం ఒకటే. మా ఈ అసోసియేషన్ పేరే మా, మేమందరం ఒకటే. అందరికీ ఆల్ ది బెస్ట్. రైట్, ఇక ఎలక్షన్ కి సంబంధించిన మరింత సమాచారం మా కొలీగ్ హరీష అందిస్తారు. హరీష చెప్పండి, ఎన్నడూ లేని విధంగా ఈసారి మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు చాలా ఉత్కంఠభరితంగా కొనసాగనున్నాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఎలక్షన్ ఏ విధంగా జరుగుతోంది? రైట్, థ్యాంక్ యూ ఝాన్సీ. ముందుగా తెలంగాణలో ఎలక్షన్స్ ఫీవర్ పట్టుకుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇదొక పొలిటికల్ హీట్ అనేది పెంచుతుంది. మనం తెలుసు జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు పొలిటికల్ హీట్, పొలిటికల్ ఫీవర్ ఏ విధంగా ఉంటుందో ప్రెసెంట్ కరెక్ట్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ మాట ఖచ్చితంగా సూట్ అవుతుంది. ఒక ఎలక్షన్స్ ఫీవర్ అన్నది పట్టుకుంటే గత కొన్ని రోజులుగా మాలో అధ్యక్ష పదవికి జరుగుతున్న 2 వర్గాలుగా విడిపోయాయి. ఇప్పటికే శివాజీరాజా ప్యానెల్ ఒకవైపుగా విడిపోయింది. అలాగే సీనియర్ నటుడు నరేష్ ప్యానెల్ మరొక వర్గంగా విడిపోయింది. తెలుగు ఇండస్ట్రీ 2
వర్గాలుగా విడిపోయింది అన్న వాదన అయితే కొన్ని రోజులుగా బలంగా వినిపిస్తూనే ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇవాళ ఉత్కంఠభరితంగా పోటాపోటీగా సాగిన ఈ పోటీలో ఇరువురి మధ్య పోటీ నెలకొంది. ఇవాళ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మార్నింగ్ 8 o'clock నుంచి కూడా ఎలక్షన్స్ స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా తమ ఓట్ను కాస్ట్ చేసుకునేందుకు ఇక్కడికి చేరుకోబోతున్నారు. అలాగే ఈసారి ఒక కొత్త టర్మ్ కి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటూ కూడా ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. అయితే నరేష్ ప్యానెల్ మాత్రం ప్రతి ఒక్కరు కొత్త వాళ్లతో ఆ ప్యానెల్ నిండి ఉంది. మనం చెప్పుకోవాలంటే ఈసారి ప్రెసిడెంట్ గా నరేష్ పోటీలో నిలవగా వైస్ ప్రెసిడెంట్ గా రాజశేఖర్, అలాగే జనరల్ సెక్రటరీగా జీవిత పోటీ చేయబోతున్నారు. ఫస్ట్ టైం అంటే ఒక అధికార ప్రతినిధిగా మాలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక అధికార ప్రతినిధిగా ఒక మహిళా పోటీలో నిలబడం అన్నది ప్రెసెంట్ ఆసక్తి రేపుతోంది. అలాగే మరోవైపు చూసుకుంటే శివాజీ రాజా ప్యానెల్, ఇందులో అందరూ సీనియర్ ప్రముఖులు ఉన్నారు. లైక్ శ్రీకాంత్ గారు, అలాగే శ్రీకాంత్, బ్రహ్మాజీ, ఎస్వి కృష్ణారెడ్డి తదితరులు, అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా శివాజీరాజా ప్యానెల్లో ఉన్నారు. అయితే గతసారి మనం చూసాము మా రాజేంద్ర ప్రసాద్ టర్మ్ లో ఉన్నప్పుడు శివాజీరాజా యాజ్ మెంబర్ గా ఉన్నారు. అయితే ఈసారి ఒక కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, నరేష్ కి ఓటు వేయాలంటూ కూడా కొంతమంది వాదన వినిపిస్తూ ఉన్నారు. అయితే మనం చూడొచ్చు, అయితే ఎప్పుడైతే ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ ఇద్దరు కూడా శివాజీరాజా అండ్ అలాగే నరేష్ వీళ్ళిద్దరూ పోటాపోటీగా ప్రచారాన్ని కూడా నిర్వహించుకున్నారు. సినీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళందరి వద్దకు వెళ్లి తమకు ఓటు వేయాలంటూ కూడా మద్దతు కూడగట్టే ప్రయత్నాలు కూడా చేశారు. అయితే మొదటగా మెగా ఫ్యామిలీ సపోర్ట్ శివాజీరాజాకే ఉందని ప్రతి ఒక్కరు భావించినప్పటికీ తాజాగా మనం చూసాం నాగబాబు బహిరంగంగానే నా ఫుల్ సపోర్ట్ నేను నరేష్ కి ఇస్తున్నాను, ఈసారి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, ప్రతిసారి అంటే ఒక్కొక్క టైం ఒక్కొక్కరు చేయాలి అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. బహిరంగంగానే మీడియాతో ఆయన మాట్లాడారు. నాగబాబు, నా ఫుల్ సపోర్ట్ నరేష్ కి ఇస్తున్నాను, ఈసారి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని నేను చెప్తున్నాను, కాబట్టి నరేష్ కి ఓటు వేయాలని నేను కోరుకుంటున్నానని నాగబాబు చెప్పడం జరిగింది. అయితే దీంతో ఇప్పుడు ఎలక్షన్స్ అన్నది అంటే ఆ ఫీవరు కాకరేపిందని చెప్పుకోవాలి, ఒక యూ టర్న్ తీసుకుంది. అంటే మొన్నటి వరకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ శివాజీరాజాకు ఉందని భావించినప్పటికీ ఇప్పుడు నరేష్ కి ఉందని తేలిపోయింది. అంటే ఆవిడకి ఇంత ఆనందం వ్యక్తం అవుతోంది. అంటే దాదాపుగా ఖాయం, అంటే గెలుపు ఖాయం, మేమే గెలుస్తాము, నరేష్ వర్గమే గెలుస్తుంది అంటూ కూడా వాళ్ళు ఒక ఇంత ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి. వాళ్ళ ఉదయం నుంచి మనం చూడొచ్చు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మనతో పాటు యాక్టర్ ఉన్నారు. సార్, సో ప్రెసెంట్ మీకు తెలుసు అంటే జనరల్ ఎలక్షన్స్ లాగా ఈ ఎలక్షన్స్ కూడా అంటే ఒక పోటీ నెలకొంది. మరి మీ ఓటు ఎవరికి వేస్తున్నారు? ఆల్రెడీ ఓటు వేశారు. నేను కూడా నరేష్ గారి ప్యానెల్లో ఉన్నాను, డీసీ మెంబర్ గా. మీ అంతా ఒకటే, ఆ గంట వరకే, ఆ తర్వాత అంతా కలిసే పనిచేయాలి, అంతా ఒకే చోట. ఎందుకంటే ఇది పొలిటికల్ ఎలక్షన్ లాగా కాదు, ఇది చాలా చిన్నది ఇండస్ట్రీ, దీంట్లోనే మేము అంతా ఒకటే. ఇదేంటంటే పోటీ అనేది డెఫినెట్ గా ఉండాలి, ఒక మంచి టీం వస్తే బాగుంటుంది. సార్, జనరల్ గా మా అంటే మాకు అందరికి తెలుసు ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా ఉంటారు, అందరు కలిసిమెలిసి ఉంటారు ఏదున్నా సరే. కాకపోతే ఈ మిస్అండర్స్టాండింగ్ ఎందుకు వచ్చింది? లాస్ట్ టైం రాజేంద్ర ప్రసాద్ గారి టర్మ్ లో ఉన్నప్పుడు ఇంత ఇష్యూ లేదు, కానీ ఈసారి ఏంటంటే బయట టాక్ ఫిల్మ్ ఇండస్ట్రీ రెండు వర్గాలుగా చీలిపోయింది అన్న టాక్ నడుస్తోంది. అప్పుడు మీరు చూసినప్పుడు కూడా రెండు వర్గాలుగా చీలిపోయిన మేము అంతా కలిసి పనిచేస్తామండి. ఇది కూడా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది తప్ప వేరే ఉండదు. ఎందుకంటే ఆ నిమిషం వరకే ఇంట్లోనే 100 సమస్యలు ఉంటాయి. మనం ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చిన్న చిన్న అలాంటి చిన్న సమస్య తప్ప ఇది పెద్ద సమస్య కాదు. అంతే. రైట్, థ్యాంక్ యూ సార్. సో మనం చూసామంటే ఇప్పుడిప్పుడే సినీ ప్రముఖులు ప్రతి ఒక్కరు వచ్చి తమ ఓట్ను కాస్ట్ చేసుకునేందుకు ఇక్కడికి చేరుకోబోతున్నారు. కాసేపు క్రితమే జేడీ చక్రవర్తి వచ్చారు, కరాటే కళ్యాణి, అలాగే సీనియర్ నటుడు పృథ్వీ గారు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు, తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇవాళ ఎవరు అధ్యక్ష పదవి చేపట్టబోతున్నారనేది ఇవాళ తేలిపోబోతోంది. అయితే ఇక్కడ గట్టి బందోబస్తుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు నటుడు ఉత్తేజ్ గారు ఉన్నారు. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సో మీకు తెలిసిందే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలాంటి ఫీవర్ నడుస్తోంది, ఎలక్షన్స్ ఫీవర్ అన్నది. మీరు మీ ఛానల్స్ వల్ల ఇట్లా అయిపోతుంది, కానీ ఓకే, సెలక్షన్ అన్నప్పుడు ఉంటుంది, ఒక వార్ అట్మాస్ఫియర్ లాగా ఉంటుంది. బట్ ఇట్స్ ఫిజికల్ లెవెల్ అలా కనపడుతుంది, కానీ మా టీం కన్ఫామ్ గా గెలుస్తామని మాకు నమ్మకం ఉంది. శివాజీరాజా ప్యానెల్ డెఫినెట్ గా మేము సభ్యులకు ఎంతో చేసాం, మాకెంతో చేస్తున్నాం. ఇంకొన్ని బోల్డ్ని ఎయిమ్స్ తో కూడా మేము రన్ అవుతా ఉన్నాం. సో డెఫినెట్ గా మా ప్యానెల్ గెలుస్తుంది. ఓకే, అంటే అసలు ఈ మిస్అండర్స్టాండింగ్ ఎందుకు వచ్చిందంటారు? ఒక మా అంటే ఒక ఫ్యామిలీ మెంబర్, చిన్న క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి వాళ్ళు కూడా. ఆ క్వశ్చన్ రేస్ చేశారు, దానికి మేము సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. కానీ రూల్ ప్రకారం ఏ ఛానల్ కి వెళ్ళకూడదు ఇండివిజువల్ గా యాక్చువల్ గా. బట్ వాళ్ళు ఫస్ట్ వెళ్లారు, వెళ్లిన దానికి జవాబు చెప్పుకోవాల్సి వచ్చింది తప్ప వేరే ఏం లేదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. సో ఇది ఎవరికి ప్యానెల్ కి వాళ్ళు మేము గెలిస్తే మేము ఎన్ని హామీలు అమలు చేస్తామంటూ కూడా ఎవరికి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే నిన్న మనం చూసాము సీనియర్ నటుడు నరేష్ ప్యానెల్ కి సంబంధించి, అంటే ఒకవేళ వాళ్ళు గెలిస్తే మేము ఏమేం చేస్తామన్నది హామీలకు సంబంధించి ఒక మేనిఫెస్టోను కూడా వారు రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ థింగ్, ఇక్కడ ఎలాంటి డిస్ప్యూట్స్ రాకుండా చూస్తాం, అలాగే ప్రతి ఒక్కరికి కూడా మేము అవకాశం కల్పిస్తాం. జూనియర్ ఆర్టిస్టులు అయినా సరే వాళ్ళని ప్రోత్సహించేందుకు మా ప్యానెల్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అలాగే
ప్రధానంగా మహిళల సమస్యలకు సంబంధించి ఎప్పుడు మేము ముందుంటామంటూ కూడా నటి జీవిత చెప్పిన పరిస్థితి. ఫస్ట్ టైం ఆవిడ అధికార ప్రతినిధిగా ఒక మహిళ కంటెస్ట్ చేయబోతున్నారు. అయితే ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి ఎవరికి వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మేం గెలుస్తామంటే మేమే గెలుస్తాము, మా వైపే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అయితే నరేష్ వర్గం ఇప్పటికే మోహన్ బాబు, మహేష్ బాబు, అలాగే మెగా ఫ్యామిలీ చిరంజీవి వాళ్ళని, ఇలాగే పలువురు ప్రముఖులను కూడా కలవడం జరిగింది. అందరూ మద్దతు కూడా కూడగట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మా మద్దతు వీళ్ళకే అని చెప్తూ ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరు సీనియర్ నటులు వస్తున్నారు మనతో మాట్లాడేందుకు. సార్, మీరు ఓటు కాస్ట్ చేశారా? ఎవరికి వేశారు? నేను నరేష్ ప్యానల్ ట్రెజర్ గా కంటెస్ట్ చేస్తున్నాను. ఆ ప్రశ్న మీరు ఎందుకు అడుగుతారు? రైట్, అంటే ఫస్ట్ గా చెప్పండి, అసలు ఏం జరుగుతోంది ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఎందుకనేసి మిస్అండర్స్టాండింగ్స్ అన్నది వచ్చాయి? మా అంటే ఖచ్చితంగా మొత్తం కలిసి ఉంటారు, ఏదున్నా సరే వాళ్ళు ముందుండి ప్రొటెస్ట్ చేస్తారు అన్నట్టు ఒక టాక్ ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఒక రెండు వర్గాలుగా చీలిపోయింది ఫిల్మ్ ఇండస్ట్రీ అన్న టాక్ వచ్చేసింది. ఎందుకని? అసలు యథార్థంగానండి, మా అసోసియేషన్ 800 మంది మెంబర్స్ మాకు సంబంధించింది. మా కష్టకాలు మేము పంచుకోని ఇవాళ ఏదో బజార్ అనవసరంగా మమ్మల్ని పెట్టారు. కానీ అసలు మా సమస్యలు మేము 800 ఇది ప్రపంచానికి ఏ రకమైన సంబంధం? తర్వాత ఏదో ఉంటాయి చిన్న చిన్న కమోషన్స్ ఉన్నా కూడా అవి మేము సర్దుకోవడానికి జరుగుతుంది. ఎవరికి తగాదాలు లేవు. కాకపోతే నేను కూడా చెప్పేది ఏంటంటే, ఏ మిగతా ప్రపంచంలో ఎక్కడా లేని వింతలు, విడ్డూరాలు, అసభ్యకరమైనవి కానీ తప్పులు కానీ ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేవు. ఇక్కడ ఉన్నాయి, అందరితో పాటు ఉన్నాయి. కాకపోతే మేమేంటి రోజు కెమెరాలో కనపడతాం కాబట్టి ఆవిడ అట్టా ఈయన ఇట్టా ఇట్టా అని ఊరికి అల్లరవుతుంది తప్ప గ్లామర్ మనుషులం కాబట్టి. తర్వాత ఈ మా అసోసియేషన్ మా 800 మందికి సంబంధించింది కాబట్టి కొంతమంది ఏమంటున్నారు, మన కొత్త ప్యానల్ మా నరేష్ గారు అందరినీ ఫ్రెషర్స్ తీసుకున్నాడు. నేను 25 సంవత్సరాల మధ్య ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాడు కోట శ్రీనివాసరావు అంటే ఇంకంత పెద్ద చిరంజీవి గారు అట్లాంటి మహానుభావులు అందరూ పనిచేస్తుంటే వాళ్ళ వెనకాల ఉండి నడిపించాం కార్యకర్తలుగా. కానీ మేము ఎప్పుడు ఎలక్షన్లో కంటెస్ట్ చేద్దామని ఆలోచన మాకు రాలేదు, అవకాశం కూడా రాలేదు. ఈసారి ఇది నరేష్ గారు ఏంటంటే అందరినీ ఫ్రెషర్స్ తీసుకుని ఫస్ట్ టైం ఏదో చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాడు. ఏమి చేస్తాడు, ఏం చేయడు, అది మాకు సంబంధించి మా వరకు సంబంధించిన విషయం. అది 800 మంది కోసం 8 కోట్ల మందిని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మేము కరెక్ట్ గా ఉంది. అందరినీ ఫ్రెషర్స్ తీసుకున్నాడు. కొన్ని ఫేసులు కొత్త వాళ్ళు ఎవరు తెలుస్తారు అని. ఏమండి, అసలు క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండే ఆర్టిస్టులు సొసైటీకి కానీ సంఘానికి కానీ ఏం సేవ చేయగలుగుతారు? అది విషయం మెయిన్ గా చెప్పింది. దీంట్లో ఏంటంటే అందరూ ఆర్టిస్టులే. ప్రపంచానికి ఇప్పుడు చిరంజీవి గారు అని తెలుసు, మాకు 800 నెంబర్ కొత్తగా జరిగిన నెంబర్ కూడా మాకు తెలుసు. కాబట్టి మాకు తెలియాలి, మాకు సేవ చేయాలి. మాకు చిరంజీవి గారు వచ్చేయక్కర్లా, మాకు సాధారణ కార్యకర్త వచ్చినా చేసినా చాలు. ఇది కేవలం మాకు సంబంధించింది కాబట్టి మేము గన్ షాట్ గా అందరూ సేవలు చేస్తారు. ఇవాళ సాయంత్రం అయ్యేటప్పటికి వీళ్ళు అందరం కలిసిపోతాం జరిగిపోతుంది. ముఖ్యంగా నేను చెప్పొచ్చింది ఏంటంటే, మా నరేష్ గారి ప్యానల్ ఇప్పుడు ఆయన చెప్పినటువంటి ప్రామిసులకు కానీ చేస్తానటువంటి మంచి పనులకు కానీ బ్రహ్మాండ రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ ఉదయం అసలు మహిళలకు ఇంపార్టెన్స్ ఇచ్చిన 4 క్యాండిడేట్స్ ఉన్నారు, మహిళా క్యాండిడేట్స్ ఉన్నారు. ఫస్ట్ టైం జనరల్ సెక్రటరీగా జీవిత రాజశేఖర్ గారు కంటెస్ట్ చేస్తుంది. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా మా రాజశేఖర్ గారు చేస్తున్నారు. ఎక్సలెంట్ ప్యానల్, ఎక్సలెంట్ గన్ షాట్ గా చేసి తీరతాము, విన్ అయి తీరతాము. అదొక అట్రాక్షన్. ఇప్పుడు పొద్దున్నే అసలు ఈ టైంకి అప్పుడే 200 ఓట్ల దాకా పోలైపోయింది. అది బ్రహ్మాండంగా ఆడవాళ్లే కనీసం 70-80 మంది వచ్చి వేశారు. మహిళల్లో మంచి స్పందన ఉంది. గ్యారంటీగా గెలుస్తాం. నేను ట్రెజరర్ ఉన్నాను. సభ్యులందరికీ మనవి, 2 గంటల దాకా టైం ఉంది. మన అసోసియేషన్ మీరు తప్పకుండా ఇంటి దగ్గర పడుకుని ఉంటే తమ్ముళ్ళు టిఫిన్ భోజనాలు చేసి వచ్చేసేయండి. మా నరేష్ ప్యానల్కి ఓట్లేసి మమ్మల్ని గెలిపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్. సో ఇది ఎవరికి వాళ్ళు విజయావకాశాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మేమే గెలుస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే మనతో పాటు సీనియర్ నటుడు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఎస్, మీరు ఓట్ కాస్ట్ చేశారా? చేశానండి, ఓటేసాను. ఈ మా అసోసియేషన్ అంతా ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం సభ్యులమే. ఈ కాంపిటీషన్ అనేది ఏమి లేదు మామూలుగా, కానీ అందరూ మామూలుగా సుహృద్దు భావంతోనే అవుతుంది. 2 ప్యానల్గా ఉన్నారు, నరేష్ గారి ప్యానల్ అనేది శివాజీ రాజు గారి ప్యానల్. కానీ వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకళ్ళు భుజాల మీద చేసుకుని వాళ్ళ హ్యాపీగానే ఉన్నారు. కాబట్టి ఎవరికి వేయాలని మాకేం అర్థం కాలేదు. బట్ ఏదైనా వచ్చే ప్యానల్ బాగా చేస్తానని ఆశతో ఓటు చేయడం జరిగింది. ఏదేమైనా ఎవరికి వచ్చినట్టు చెప్తామండి, ఎవరికి ఓటేసి అలా చెప్పాం. మాకు తెలిసిన వాళ్ళకి వేసి ఉంటాం డెఫినెట్ గా. కాబట్టి ఒకవేళ ఎవరు గెలిచినా కానీ మా అసోసియేషన్ బాగా వర్క్ చేస్తారని నమ్మకంతో వేశాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
రైట్, థ్యాంక్ యూ. అయితే ఇప్పటి వరకు దాదాపుగా ఒక 200 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 o'clock వరకు కూడా ఈ ఎలక్షన్స్ జరుగుతూనే ఉంది. అయితే ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నారు, 2 o'clock వరకు టైం ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా ఓటు వేయకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోండి అంటూ కూడా కాసిపుకితమే శంకర్రావు గారు ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. మనం చూడొచ్చు మొత్తంగా అయితే ఇక్కడ ఒక ఎలక్షన్స్ ఫీవర్ అన్నది పట్టుకుంది. ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తున్నారు, తమ ఓటును కాస్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఎవరికి వారు మేమే గెలుస్తామన్న ధీమాను కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రైట్ సార్, హలో సార్. నా పేరు బాబు అండి. నేను ప్రముఖ హాస్యనటుడు రాజబాబు గారి తమ్ముడిని. నేను నరేష్ గారి ప్యానెల్లో కంటెస్ట్ చేసిన ఈసీ మెంబర్ గాను. మా అన్నయ్య గారి స్ఫూర్తితో సేవ చేయాలనే దృక్పథంతో నేను కంటెస్ట్ చేయడం జరుగుతోంది. నేను గెలిస్తే మా అన్నయ్య గారు పేరు నిలబెడుతూ సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బాబీ. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సార్. అసలు యాక్చువల్ గా ఇంతకు ముందు రాజేంద్ర ప్రసాద్ టర్మ్ నడుస్తున్నప్పుడు శివాజీ రాజా యాజ్ ఏ మెంబర్ గా, ప్రెసిడెంట్ మెంబర్ గా అందులో వర్క్ చేశారు. అయితే ఒక బోర్డ్ మీటింగ్ అన్నది పెట్టినప్పుడు నెక్స్ట్ టర్మ్ వచ్చినప్పుడు ఒక కొత్త మెంబర్ ని తీసుకురావాలి, ఎవరిని తీసుకురావాలన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా నరేష్ నువ్వు ఉంటే బాగుంటుందంటూ కూడా నరేష్ పేరు సజెస్ట్ చేయడం జరిగింది. కానీ అప్పటికి నరేష్ గారు శివాజీ రాజానే ఈసారి కూడా టర్మ్ కంటిన్యూ చేయమంటూ కూడా ఆయన చెప్పారు. బట్ ఓకే, రైట్. హలో సార్, సో మీ ఓట్ కాస్ట్ చేశారా? ప్రెసెంట్ జరుగుతున్న సిచ్యుయేషన్ కి మీరు ఏం చెప్తారు? ఓటు క్యాష్ చేసామండి. ప్రజెంట్ ఉన్న జనాలందరూ కూడా బాగా స్పందనతో ఓట్లు వేస్తున్నారు. అండ్ ఈ సిచ్యువేషన్ లో కూడా ఎవరు వచ్చినా సరే మాకి మంచి చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక 800 మంది సభ్యులు ఉండే ఒక చిన్న కార్యవర్గం, ఇది మరీ పెద్దది కదా. ఎన్నో అసోసియేషన్లు చూసాం మనం. అండ్ ఒక 400 మంది వరకే ఓట్లు వేస్తారు. ఇప్పుడు కూడా 50% ఓట్లు మాత్రమే పోల్ అవుతాయి. అలాంటిది కింద ఉన్న అసోసియేషన్ మెంబర్స్, ఎందుకంటే మాలో పెద్ద యాక్టర్లు అంటే ఫైనాన్షియల్ గా ఇది బాగుండే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే చాలా మంది ఇందులో ఒక 250-300 మంది వరకు ఇప్పుడున్న సభ్యుల్లో అవకాశాలు లేక చాలా మంది కళాకారులు ఉన్నారు. అలాంటి కళాకారులందరికీ ఉపయోగపడాలని నేను అసోసియేషన్ కి అభ్యర్థిస్తున్నాను. అలాగే అవకాశాలు కూడా, ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు బోల్డ్ జరుగుతుంటాయి, ఎంతో మందిని తీసుకుంటున్నారు, రకరకాల భాషల నుంచి వచ్చే ఆర్టిస్టులు తీసుకుంటున్నారు. అండ్ మన భాషకు సంబంధించిన ఆర్టిస్టులకు కూడా అవకాశాలు కల్పించాలి. మాలో ఉన్న వాళ్ళకి పెద్ద సినిమాల్లో అట్లీస్ట్ వాళ్ళకి ఉపాధి వచ్చేలాగా, అంటే 10 రోజులు 15 రోజులు క్యారెక్టర్లు వేయించి వాళ్ళకి ఉపాధి వచ్చేలాగా కూడా చేయాలని నేను కూడా 2 వర్గాలు కూడా చెప్పడం జరిగింది. అది కూడా అమలు చేయాలని. అంటే మీ వరకు చెప్పండి, ఎవరికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి? ఒకవేళ ఎవరు ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయినా సరే ఎలా ఉండబోతుంది అంటారు ఫర్దర్ గా? విజయ అవకాశాలు ఇప్పుడు ఎలక్షన్ ఈ వరకు చెప్పలేమండి, ఎందుకంటే మనం ఇక్కడ జ్యోతిష్కాలు చెప్పలేము. అండ్ రేపొద్దున్న ఎవరు వచ్చినా సరే బాగా చెయ్యాలి అనేది ఒకటే మెయిన్ నిదానం. ఎందుకంటే ఎంతో మంది ఆర్టిస్టులు, వెల్ పెయిడ్ ఆర్టిస్టులు ఉన్న మా అసోసియేషన్ కి ఒక సొంత భవనం లేదు. చిన్న చిన్న అసోసియేషన్లు, ఇప్పుడు మీకు మేకప్ యూనియన్ కానీ, హెయిర్ డ్రెస్సర్ యూనియన్ కానీ, 24 క్రాఫ్ట్స్ అన్ని యూనియన్లకి మంచి కట్టుబాటు, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి సొంత భవనం, ఎంత చిన్నదైనా పెద్దదైనా ఒక భవనం ఉంది. అండ్ ఆ భవనం కూడా మనం, ఎందుకంటే ఇన్ని కోట్లు తీసుకున్న ఆర్టిస్టులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఈ మా అసోసియేషన్ లో. అందరూ కలిపి మళ్లీ సహాయం చేసి మన మా ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఆల్రెడీ లాస్ట్ టైం చిరంజీవి గారు ప్రోగ్రామ్స్ చేశారు. నెక్స్ట్ మహేష్ బాబు, ప్రభాస్ వీళ్ళు కూడా చేస్తా అన్నారు. వీళ్ళందరూ చేసి మా ఆర్టిస్ట్ కి ఒక మంచి భవనం ఒకటి ఉండాలి. ముందు మనకు ఒక మంచి భవనం ఉంటే అక్కడి నుంచి ఏదైనా చేసుకోవటం అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్. సో ఇది ప్రతి ఒక్కరు, అంటే ప్రెసిడెంట్ గా ఎవరు ఎలక్ట్ అయినా సరే మాలో జరుగుతున్న చిన్న చిన్న అవకతవకలు వీటన్నిటినీ సరిచేసి ఫర్దర్ గా దీన్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, ఎలా ఇంప్రూవైజ్ చేయొచ్చు, ఇంకా ఫర్దర్ గా దీన్ని ఏ విధంగా తీసుకువెళ్ళాలి, అదే మేము కోరుకుంటాం అంటూ కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అయితే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కారణంగా ఇప్పుడు ప్రెసెంట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ 2 వర్గాలుగా విడిపోయింది అనే టాక్ అయితే చాలా బలంగా నడుస్తూనే ఉంది. అయితే నెక్స్ట్ టర్మ్ నువ్వు చెయ్యి అంటూ కూడా నరేష్ కు చెప్పినప్పటికీ, లేదు శివాజీ రాజాకి ఇవ్వండి ఈసారి కూడా అవకాశం అని చెప్పారు, లేదు నరేష్ నువ్వే చేయంటూ కూడా ఆయన చెప్పారు. సో నేను కంటెస్ట్ చేస్తానని అన్నప్పుడు చిన్న చిన్న మిస్ప్యూట్స్ వల్ల మళ్ళీ శివాజీ రాజా తెర మీదకి రావడం జరిగింది. లేదు ఈసారి కూడా నేనే కంటెస్ట్ చేస్తానంటూ, అధ్యక్ష పదవికి నేనే పోటీ చేస్తానంటూ కూడా శివాజీ రాజా మళ్లీ తెర మీదకి రావడం జరిగింది. కేవలం నరేష్ కి 2 ఏళ్ల ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంది. దీంతో ఏ విధంగా అధ్యక్ష పదవికి పోటీ చేస్తావంటూ కూడా ఆ కారణం. రైట్, థ్యాంక్ యూ హరీష. Rome wasn't built in a day. We will start the building work sincerely. ఎవరికి అనుకూలమో నిర్ణయిస్తారు అందరూ కూడా. నేనేది మా సర్వే ప్రకారం
ఒక మంచి మెజారిటీతో మీకు గెలుస్తున్నాను. నేను పెద్దగా ఓవర్గా మాట్లాడి నేను ఏదో చింపేస్తాను పొడి చేస్తాను నేను అన్ను మీ అందరితో, అందుకని ఒకసారి థ్యాంక్స్ చెప్పొద్దని వచ్చాను. గారు ఫస్ట్ ఆరోపణ ఏంటంటే మీరు టీవీలకి ఎక్కకూడదు, ఎవరు టీవీలకి ఎక్కి